హలో అండి, నమస్తే. గోరుముద్ద ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు హెల్దీది జీరో షుగర్స్ అంటే అస్సలు నేను జాగరీ పౌడర్ కానీ లేకపోతే షుగర్ కానీ వెయ్యకుండా నేను మీకు ఒక మంచి డ్రై ఫ్రూట్ లడ్డూని చేయబోతున్నాను. నేను ఈ ప్లేట్లో చూపించినవన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితోటి మీరు ఈజీగా చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ చూపిస్తున్నాను కాబట్టి నేను అన్ని స్మాల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. దీనికి మాత్రం మీరు కంపల్సరీగా కిమియా డేట్స్ వాడాలండి. ఆర్ఎల్స్ ఇలా డ్రై డేట్స్ కాదు, ఇలా పొడిగా ఉండే డేట్స్ వాడాలండి. కొంతమంది డేట్స్ని మీరు కొంచెం గమనించినట్లయితే హనీ సిరప్ తోటి కానీ లేకపోతే షుగర్ సిరప్ తోటి కానీ చేసి ఉంటారు. అవి చాలా క్యాలరీస్ ఉంటాయండి. సో ఆ డేట్స్ అయితే మెయిన్లీ లైన్ డేట్స్ని అస్సలు తీసుకోకండి, ఎందుకంటే అవి చాలా అన్హెల్దీ డేట్స్ అండి. ఇలా పొడి పొడిగా ఉన్న డేట్స్ వరకే తీసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి డ్రై రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏదన్నా ఎక్కడన్నా చెమ్మ ఉంటే అవన్నీ పోతాయండి. అప్పుడు మాత్రమే మన లడ్డు స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్లోనే కాకుండా మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. ఇట్ విల్ బీ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గసగసాలు చూపిస్తున్నానండి. గసగసాలు, నువ్వులు అవి వాటిని కూడా రోస్ట్ చేసుకోండి. లైట్ రోస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని. ఇందులో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, లేదంటే గ్రేటెడ్ డ్రై కోకోనట్ అయినా తీసుకోవచ్చు అండి. లైట్గా రోస్ట్ చేసుకోండి డ్రై కోకోనట్ అయితే. నేను వాటిల్లో కొన్ని వాల్నట్స్, కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులు తీసుకొని లైట్గా కట్ చేశానండి. రోస్ట్ చేసిన వాటిలో అన్నీ తీసుకోలేదండి, కొన్ని మాత్రమే తీసుకున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. అందులో ఫస్ట్ అయితే నేను క్రాన్బెర్రీస్ అండ్ ఈ ఖర్జూరం ఏదైతే ఉంటుందో సీడ్స్ తీసేసి వాటిని మిక్స్ చేసుకున్నానండి, మిక్సీలో వేసుకొని. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మిక్స్ జార్లో వేసుకుంటున్నాను. కొన్నిటిని మాత్రమే పైన కొంచెం క్రంచీగా ఉండాలి లడ్డు అని చెప్పేసి కొన్నిటిని కట్ చేసి తీసి పెట్టుకున్నాను. ఇలా ఒక ఫైన్ పౌడర్ కాదండి, కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి. జస్ట్ ఒక 2 సార్లు ఇలా తిప్పేస్తే మిక్సీ అయిపోతుంది. నేను ఈ డ్రై ఫ్రూట్ మొత్తం క్రాన్బెర్రీ అండ్ డేట్స్ని ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఘీ వేసుకొని మధ్య మధ్యలో ఘీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి, కొంచెం. దాన్ని బాగా మీరు ఇట్లా కలిపేసుకోవాలండి. లేదంటే మాత్రం లడ్డు అనేది స్టోర్ అవ్వదండి ఇట్లా హీట్లో కనుక చేయకపోతే. మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని అంతా మనం బాగా కలిపేసుకోవాలండి. ఇలాగా లైట్గా మాత్రమే మిక్సీ వేసుకోవాలండి, లేదంటే లడ్డు తినడానికి అస్సలు బాగోదు. కొంచెం క్రంచీగా ఉండాలి, అక్కడక్కడైనా కొన్ని డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉండాలి. ఇలా నెయ్యి వేసుకుంటూ లో హీట్లో దాదాపు ఒక 5 to 10 minutes వరకు తిప్పుకోండి. 5 minutes సరిపోతుందిలేండి, 10 minutes కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసి ఇలా చక్కగా చల్లారిన తర్వాత నెయ్యి కొంచెం రాసుకొని చేతికి తీసుకొని ఇలా చిన్న ఉండలు చేసుకుంటే అంతే అండి. జీరో షుగర్ అండి. ఇందులో చాలా హెల్దీ అండి. ఓవ్యులేషన్ ఎవరికైతే పీరియడ్స్ అవి రావో డైలీ ఒక లడ్డు ఇది తింటే సరిపోతుందండి. చాలా హెల్దీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్